బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంతకన్నా ముందు దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. డిస్టర్బింగ్ అండ్ గ్రాఫిక్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరులో కలకలం రేపుతోంది సామూహిక అత్యాచారం. గత నెల 25న నగరవనం పార్క్ దగ్గర ప్రేమ జంటను అడ్డుకున్నారు ముగ్గురు దుండగులు. ప్రియుడిని బంధించి విలువైన వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ దుర్మార్గులు. బాధితురాలని మైనర్గా గుర్తించారు పోలీసులు. కుటుంబ పెద్దల సహకారంతో స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు మహేష్, హేమంత్, కిషోర్గా గుర్తించారు. పిరిడిపై కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్మర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటుంటారు. మనుషుల రూపంలో మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి ఇటువంటి మృగాలు. సో ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అని అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. బహుశా ఎగ్జాంపుల్ అనేందుకు కొంతమంది మనోభావాలు కాస్త దెబ్బతినే అనే అంశం అంటూ ఉంటారు కదా, బట్ అర్థం చేయడంలో భాగంగానే ఈ అంశాన్ని ఉపయోగించడం జరుగుతోంది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా అమ్మాయిలు, ఒక్కసారి మీరు వెళ్ళే ప్రాంతాలు ఏంటి ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఏ వ్యక్తితో వెళ్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా. అట్ ద సేమ్ టైం అమ్మాయిలే కాదు, సో కాల్డ్ ప్రియుడు లేకపోతే ఎవరైనా నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు ఇటువంటి మృగాలు ఉంటాయారా? ఇలాంటి మృగాలు ఉంటూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇంత దుర్మార్గుల, అరే మీరు మనుషులేనా? అసలు అంత స్వేచ్ఛ ఇవ్వలేమా? ప్రేమికులు ఇద్దరు, ఒకవేళ వాళ్ళిద్దరు అటు వెళ్తున్నారు అనుకుందాం, అఘాయిత్యానికి పాల్పడ్డమేనా? అంత కామమా? ఇంత దుర్మార్గమా? ఒక అమ్మాయి అంటే ఇంత అలుసైపోయారా మీకు? అమ్మాయిలంటే అక్కడ ప్రియుడిని బంధించి అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడతారా? మనుషులేనా వాళ్ళు? ఒకసారి చూడండి. ఆ ప్రియుడి దగ్గర డబ్బులు దోచుకున్న తర్వాత ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు దుర్మార్గులు. ఒకసారి ఆ మొహాలు చూడండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మరి ముఖ్యంగా అమ్మాయిల్ని, మరి ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు స్వేచ్ఛగా వాళ్ళని బయటకు పంపించాలనుకుంటే భయపడిపోయేలా పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు కదా ఈ దుర్మార్గులు. ఎటువంటి దుర్మార్గులు? ఒక్కసారి అక్కడ కాన్వర్సేషన్ అది జరుగుతోంది. ఆ దుర్మార్గుల్ని పట్టుకున్న తర్వాత ఒకసారి ఆడియో కాన్వర్సేషన్, ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. జరిగింది చెప్పారు, అట్లా అంతే జరిగింది చెప్పాను రా, చెప్పరా. తొడుగుకొంబి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి మ్యాటర్. ఎవరు ముగ్గురునా? వాళ్ళిద్దరు చెప్పలేదా? నువ్వురా ఏమని ఎన్ని చూపు పెట్టుకున్నాను ఆ పిల్ల? గట్టి చెప్పు, ఏం చేస్తాను? అట్లా నిజం చెప్పాను రా, వదిలేస్తాము. రొమాన్స్ మళ్ళీ ఏమని చెప్పి పిలుచుకుంటున్నాను ఆ పిల్ల? స్టార్టింగ్ ఆడుందా? స్టార్టింగ్ ఎక్కడ ఉంది రా పిల్ల? ఓపెన్ అయిపోరా. జరిగింది చెప్పారు, అట్లా అంతే. చూసారా? అక్కడ అడుగుతూ ఉంటే నోరు మెదపడి ఈ దుర్మార్గులు ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. అది కూడా మైనర్ అండి. మైనర్ అమ్మాయి అంటే దాదాపుగా 18 ఏళ్ల లోపు, అంతే కదా? 18 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయి మీద జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తున్నారు కదరా మీరు అటు దుర్మార్గులంతా కలిసి. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అమ్మా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులకు నిజాలు చెప్తూ ఉండండి. నిజాలు చెప్పే సందర్భంలో ఈరోజు మీ ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. ఇటువంటి దుర్మార్గులు మీ మీద అఘాయిత్యానికి పాల్పడి ఇంకా ఏదైనా చేసి ఉండుంటే ఆ నోటి మాట కూడా రావట్లేదు. ఆ ఆలోచన రావాలంటేనే భయం పుట్టేలా ఉంది. భయపడుతున్న పరిస్థితి. లైంగిక దాడి చేసిన తర్వాత మిమ్మల్ని ఏమైనా చేస్తుంటే ఒక్క క్షణం ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే సో కాల్డ్
ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, లేకపోతే ప్రేమికులు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నిజంగా మీరు ప్రేమించుకుంటే తల్లిదండ్రులకు చెప్పండి. ఇలా నిర్మానుష్య ప్రదేశాల్లోనూ లేకపోతే ఎవరు లేని చోటుకి వెళితే ఏమైనా అఘాయిత్యం జరిగితే ఆ పెయిన్ ఎవరిది? మీదొక్కరిదే కాదు కదా, కేవలం మీకొక్కరు మాత్రమే కాదు కదా పెయిన్, అది మీ కుటుంబాలది కూడా కదా. ఈరోజు ఆ ముగ్గురు దుర్మార్గులు అతగాడిని దోచుకున్నారు, అతగాడి దగ్గర ఉన్న సొత్తును దోచుకున్నారు. ఆ అమ్మాయి జీవితం మీద ఒక మచ్చ వేశారు. అంతే కదా, జీవితాంతం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. లైంగిక దాడంటే ఆ దాడి నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? బహుశా ఈ విషయం కేవలం మహిళలకు మాత్రమే అర్థమయ్యే పరిస్థితి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది మహిళలకి అర్థమవుతుంది. ఆ మైనర్ బాలిక బాధ. తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం. అయినప్పటికీ పాప వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు, చిన్నపిల్ల కదా, మేబీ బయటికి వెళ్తుందేమో, లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా బయటికి వెళ్తుందేమో, వాళ్ళు అమాయకంగా ఉంటారు పిల్లల విషయంలో. ఎందుకంటే కళ్ళ ముందు పెరిగిన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి చిన్నపిల్లలే. వాళ్ళకి 20 ఏళ్ళని 30 కనీసం 50 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి చిన్నపిల్లలకే కనిపిస్తారు తల్లిదండ్రుల ముందు. అది తల్లిదండ్రుల వ్యూలో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ అఘాయిత్యం అసలు ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ప్రియుడి మీద కూడా ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ చిత్తూరు సామూహిక అత్యాచారానికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. సమాజంలో ఎటువంటి దుర్మార్గులు ఉంటారు అని చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు